ఉన్నవాడు. మొదటి అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. 11వ వచనం, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. 23వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదువుదాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. నేను నడచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును. 4వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనాన్ని చదువుదాం. జ్ఞాపకము చేసుకునము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్ధనలు ఎక్కడైనా నిర్మూలమైరా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలం మరలా మీ సహాయాన్ని కోరుతున్నాం. నిలబడిన ప్రతిసారి మీ సన్నిధిని మాకు భయము కలుగుతూ ఉండగా, చాలా ఆశతో చేరి వచ్చిన ప్రజలను మీరే తృప్తిపరచండి. ఆత్మ ద్వారా మాట్లాడుమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు నిష్ప్రయోజకుడు, ఆదుకునండి నాన్న. మీ మహిమ కొరకై ఉపయోగించండి. యేసుక్రీస్తు ప్రభువే అత్యధికంగా మహిమపరచబడటానికి సహాయం చేయండి. మీ సన్నిధి మేమందరము అనుభవించడానికి సహాయం చేయండి. మీ దాసునితో మీరున్నారు అన్న నమ్మకాన్ని కలుగు చేయండి. బలపరచి మీ ప్రజల క్షేమము కొరకై మీ ప్రియకుమారుని మహిమార్థమై ఉపయోగించుకునమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు మన వాల్యూస్ మారిపోతూ ఉన్నాయి. ఇంతకుముందు గుసగుస మాట్లాడేవాళ్ళు. వాక్యం చెప్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా అని కొంత గుసగుస మాట్లాడేవాళ్ళు చెవుల్లో. ఇప్పుడు ట్రెండ్ మారిందనమాట. ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా ఇప్పుడు ఎట్లా మాట్లాడవచ్చు? ఎవరైనా లేచిపోవచ్చు, ఎవరైనా బయటికి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా లోపలికి రావచ్చు, గట్టిగైనా మాట్లాడవచ్చు. నేను ప్రార్థన చేస్తుంటే వెనకాల ఎవరో వాళ్ళ డిస్కషన్స్ ఆపలా. ఇటువైపు బ్రదర్స్ స్వరం ఒకవైపు వినబడుతుంది, ఒకవైపు సిస్టర్స్ వైపు వీళ్ళ స్వరాలు వినబడుతున్నాయి. అంటే కొంచెం మనం రాను రాను అప్డేట్ అవుతున్నాం అనమాట. అప్డేట్ అవ్వడం అంటే ఏంటి? గట్టికి కూడా మాట్లాడవచ్చు. ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడవచ్చు, వాక్యం చదివేటప్పుడు కూడా మాట్లాడవచ్చు. ఏం కాదు, మనం బాగా అప్డేట్ అవుతున్నాం, అడ్వాన్స్ అవుతున్నాం. బహుశా న్యూ ట్రెండ్ ఏమో తెలీదు. ఇంతకుముందు కొంచెం మర్యాద ఇచ్చేవాళ్ళు. దేనికి? దేవుని సన్నిధికి, ప్రార్థనకు, వాక్యానికి. నిలబడి చెప్తున్న కొంతమంది దేవుని సేవకులకు కొంచెం మర్యాద ఉండేది. ఇప్పుడు ఆ మర్యాద కూడా లేదు. మీరు మాట్లాడేది మాట్లాడుతున్నారు, ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. రైట్? కొంచెం మర్యాద కోసం చిన్నగైనా మాట్లాడండి అమ్మా. కొంచెం మర్యాద ఇవ్వండి. ఎవరికి? దేవునికి కొంచెం మర్యాద ఇవ్వండి. ఇక్కడ కొంతమంది దేవుని సేవకులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడేటోళ్ళు కొంచెం చిన్నగా మాట్లాడండి. చెవిలోనే మాట్లాడుకోండి. రైట్? గట్టిగా ఎందుకు మాట్లాడతారు? దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిన్న ఉదయకాలం
యోబుకు తెలియకుండా తెర వెనుక ఒక ముగ్గురు వ్యక్తులు చాలా చురుకుగా పనిచేస్తూ ఉన్నారని నేను ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాను. నిన్న మధ్యాహ్నం ఏం ఆలోచన చేసాం గుర్తుంది కదా. శ్రమలు ఇలా ఉంటేనే వస్తాయి, ఇలా ఉంటే రావు. శ్రమలు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయన్న ఖచ్చితమైన కారణాలు ఏమీ మనకు కనిపించవు. కానీ యోగ్యులైన వారికి, నమ్మకస్తులైన వారికి కూడా శ్రమలు వస్తాయి అనటానికి మనం 3 రుజువులు చూసుకున్నాం. సమృద్ధిలో సరి అయిన సంబంధాన్ని కలిగిన వాడు యోబు. లేమిలో కూడా దేవునితో సంబంధాన్ని విడిచిపెట్టని వాడు యోబు. దేవుని మౌనము దగ్గర కూడా దేవునిపై నమ్మకాన్ని, దేవునిపై నమ్మికని, విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోనివాడు యోబు. ఎక్కడ దేవునితో సంబంధం, ఎక్కడ పతనం కాల. సమృద్ధిలో ఏ సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నాడో లేమిలో అదే సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తీవ్రమైన శ్రమానుభవములో ఆయన మౌనంగా ఉన్నప్పుడు కూడా అంతే సంబంధాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు మాట్లాడవేంటి ప్రభువా అని ఆయన విడిచిపెట్టి వెళ్ళలేదు. నువ్వు మాట్లాడవేంటి ప్రభువా అని ఆయన విడిచిపెట్టి వెళ్ళలేదు. రాజుల గ్రంథంలో ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తురాలి, వెతికాను కానీ దొరకలేదు. వచ్చింది చేసిన వాడు యెహోవాయే, నేను ఇంకెందుకు యెహోవా కొరకు కనిపెట్టుకోవాలంటాడు ఒక ఆయన. చేసిన వాడు యెహోవాయే, అనుమతించిన వాడు యెహోవాయే, ఇక నేను యెహోవా కొరకు ఎందుకు కనిపెట్టుకోవాలి, అవసరం లేదు, నేను ఆయన కొరకు కనిపెట్టాల్సినటువంటి అవసరం లేదని ఒక ఆయన అన్నాడు. ఒక వచనం ఉన్నట్టు జ్ఞాపకం ఉంది. సంబంధం, దేవునితో సంబంధం విషయంలో యోబు ఎంత నమ్మకమైన వాడో, అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎందులో ప్రవేశించాడు? అతను కూడా ఏ పరిస్థితుల మధ్య ఉన్నాడు? యుద్ధకాలంలోనే ఉన్నాడు, శ్రమలోనే ఉన్నాడు. రెండవది, కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నవాడు. ప్రేమను, పరిశుద్ధత కొరకై కుటుంబం కొరకు పోరాడిన వాడు యోబు. అయినప్పటికీ కూడా ఫ్యామిలీ లైఫ్లో ఫెయిల్యూర్ లేదు. దావీదు జీవితాన్ని చూడండి, సో మెనీ ఫెయిల్యూర్స్. ఆ భక్తుని మనం తప్పు పట్టట్లేదు, కానీ చాలా లోపాలు కనిపిస్తాయి కుటుంబ జీవితంలో. ఆయన శ్రమపడ్డాడు అంటే అర్థం ఉంది, కానీ మంచి తండ్రి యోబు. పిల్లల పరిశుద్ధతను కాపాడటంలో, పిల్లలకి ప్రేమను నేర్పటంలో యోబు ఓడిపోలేదు. అంత జాగ్రత్తగా కుటుంబాన్ని కాపాడుకున్న ఆయన కుటుంబ జీవితంలో శ్రమను అనుభవించాడు. దానికి కూడా మినహాయింపు ఏమి లేదని జ్ఞాపకం చేసుకున్నాం. ధనాన్ని దుర్వినియోగం చేశాడు కాబట్టి ఒకవేళ దేవుడు ఏమైనా శ్రమ పెట్టాడేమో అని ఒకవేళ అనుకునే అవకాశం ఉంటే, అలా కూడా లేదు. ధనాన్ని యెహోవా ఇచ్చినదిగా చూశాడు. రెండవది, ధనాన్ని ఎలా చూశాడు? తనకు ఆధారమని అన్నాడు. సువర్ణము నాకు ఆధారమని ఎప్పుడు చెప్పలే యోబు. అసలు నాకు అది ఆధారమే కాదన్నాడు. అన్నిటికంటే మించి తన దగ్గర ఉన్న సొత్తును దరిద్రులకు, విధవరాండ్రకు ఉపయోగించినవాడు. అయినప్పటికీ కూడా ఇంత నమ్మకమైన వాడు అయినా కూడా ఏమనుభవించాడు? శ్రమను అనుభవించాడు. యుద్ధకాలంలో ఉన్నాడు. పిల్లరా, ఇంతకంటే నమ్మకస్తులమైతే మనం కాదు. మరి ఎందుకు సనుగుతున్నాను చెప్పండి? దేవునిపై ఎందుకు బాధపడుతున్నాను చెప్పండి? అంత గొప్ప భక్తుడే అన్ని తీవ్రమైన శ్రమానుభవాల గుండా వెళ్ళినప్పుడు అంతంత మాత్రం భక్తి కదా, నాది నీది. మరి మనం ఎందుకు ఆయనపై అంత బాధపడాలి? ఆలోచించేయండి. భక్తులు వాళ్ళ నమ్మకత్వము దగ్గర కూడా శ్రమ పెట్టబడ్డారు. నీ ఒక్కడివే కాదు, నేను ఒక్కడనే కాదు, మనకంటే యోగ్యమైన వారు శ్రమ పెట్టబడ్డారు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆదరించబడతాం. రైట్. ఈ ఉదయకాలం వేళ మన ముందున్న కొద్ది సమయంలో ఒక 40-45 నిమిషాల్లో మరొక సంగతిని ఆలోచన చేద్దాం. ఇది యుద్ధకాలం, అది మనసులోనే ఉంచుకోండి. ఇది యుద్ధకాలం. యోబు గ్రంథమంతా యుద్ధరంగమే. ఎవరెవరితో ఆయన పోరాడాడో ఇంతకుముందే దేవుదాసులు కూడా మాట్లాడారు. ఈ ఉదయకాలం మనం ఏం ఆలోచన చేస్తూ ఉన్నామంటే, శ్రమను యోబు గ్రంథంలో ఒక్కొక్కరు ఎలా చూశారు, ఒక్కొక్కరి దృక్పథములో శ్రమ ఎలా ఉంది, శత్రువు శ్రమను ఎలా చూశాడు
శత్రువు శ్రమను ఎలా చూశాడు? ఒక భక్తుడు శ్రమను ఎలా చూస్తాడు? ఒక భక్తుడు శ్రమను ఎలా చూస్తాడు? లోక జ్ఞానము కలిగినటువంటి మనుషులు శ్రమను ఎలా చూస్తారు? శ్రమల పట్ల వివిధ రకాలైన వ్యక్తుల దృక్పథాన్ని మనం చూద్దాం. శ్రమల పట్ల వివిధ రకాలైన వ్యక్తుల దృక్పథాన్ని చూద్దాం. ఈ యుద్ధకాలాన్ని శత్రువు ఎలా చూస్తాడు? లేకపోతే ఈ శ్రమల కాలాన్ని భక్తులు ఎలా చూశారు? ఈ శ్రమల కాలాన్ని లోక జ్ఞానము తెలిసిన వారు, లేకపోతే వేదాంతము తెలిసిన వారు కూడా, థియాలజీ తెలిసిన వారు కూడా, అంత అవగాహన లేని వారు, పరిపూర్ణులని కాదు కానీ వాళ్ళు ఎలా చూస్తారు? ఒక ముగ్గురిని శ్రమను వాళ్ళు ఎలా చూశారో, ముఖ్యంగా భక్తుడు శ్రమను ఎలా చూడాలో మనం ఆ సంగతిని కొంచెం నిలిచి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఈ యుద్ధ కాలాన్ని లేకపోతే ఈ శ్రమానుభవాన్ని ఒక్కొక్కరు ఎలా చూశారో త్వరగా లేఖనాల్లో నుండి ఆలోచించేద్దాం. ముందుగా మనం ఆలోచించాల్సిన విషయం, ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు శ్రమ అని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయట్లేదు? అసలు మనసులో ఒకవేళ ఉంటే ఆ ఆలోచన కంప్లీట్గా తీసేసుకున్నాం. ఎందుకు అంటే నేను చాలా కాలం క్రితం జాన్ పైపర్ గారి ఒక పుస్తకాన్ని చదివాను. ఆయన ఏమంటాడంటే, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది సడన్గా మాట, దేవుడు 10,000 కార్యాలు చేస్తే, దేవుడు వింటున్నారా మా ఏం చూస్తారమ్మా అటువైపు, దేవుడు 10,000 కార్యాలు చేస్తే అందులో మనం 3 కూడా సరిగా అర్థం చేసుకోలేమంట. దేవుడు మన జీవితాల్లో 10,000 కార్యాలు చేస్తే మనం 10,000లో ఎన్ని? 3 కార్యాలను కూడా సరిగా అర్థం చేసుకోలేమట. అంటే దేవుని కార్యాలను అర్థం చేసుకోవటం మన వల్ల కాదు. ఆయన అడుగుజాడలు ఎక్కడున్నాయి? యోబు గ్రంథంలోనే ఉంది. ఆయన అడుగుజాడలు ఎక్కడున్నాయి? సముద్రములో ఆయన అడుగుజాడలు ఎవరు గుర్తుపట్టగలరు చెప్పండి? కీర్తనకారుడు కూడా అంటాడు కదా, ఆయన అడుగుజాడలను మానవుడు గుర్తుపట్టలేడు. అంటే దేవుని కార్యాలను మానవుడు అర్థం చేసుకోవటం మన వల్ల కాదు. ఇదే మాట ఎవరన్నారు? యోబు కన్విక్షన్ ఇది. ఒకసారి చూడండి 42వ అధ్యాయం లాస్ట్ అనమాట, ఫైనల్లో యోబు ఒక ఒప్పిదానికి వస్తాడు, ఒక ఒప్పుదలకు వస్తాడు. 42వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం. వీడెవడు? నేను ఏమీయు ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడి తిని అని అన్నాడు. చాలు. నేను ఏమీయు ఎరుగక దేని మాట్లాడాను? నా బుద్ధికి మించిన సంగతులను మాట్లాడాను. ప్రియులారా, ప్రస్తుత మన జీవితాలలో జరిగే సమస్యల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే తల పాడైపోతుంది అంతే. ఆయన కార్యాలను అర్థం చేసుకోవటం మన వల్ల కాదు. అర్థము చేసుకునే ప్రయత్నం చేశారు. బుద్ధికి మించిన సంగతులు, మన జ్ఞానానికి మించిన సంగతులు అవి. ఆయన ఎందుకు నీ జీవితంలో శ్రమను అనుమతించాడో అది నీ బుద్ధికి మించిన సంగతే, నా బుద్ధికి మించిన సంగతే. ఎందుకు ఆయన మనకు నొప్పిని కలుగు చేస్తున్నాడో, బాధను కలుగు చేస్తున్నాడో మన జ్ఞానానికి, మన బుద్ధికి మించిన సంగతి. మనకు కానీ మన ప్రియమైన వారికి కానీ జరిగే విషయాలను మనం అర్థం చేసుకోవటం మన వల్ల కాదు. మనకున్న అవగాహన చాలా పాక్షికమైనది, చాలా అల్పమైంది, చాలా స్వల్పమైంది. ఒకవేళ ప్రతిదీ అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే విసిగిపోతాం, వైరాగ్యం వచ్చేస్తుంది, దారి తప్పే ప్రమాదం ఉంది. కారణం ఆయన అర్థం కావడం చాలా కష్టం. ఒక మాట ఆర్సి స్ప్రౌల్ అనే ఒక దైవ సేవకుడు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, దేవుడు అనంతుడు అయితే, దేవుడు అనంతమైన జ్ఞానము కలిగిన వాడైతే మానవుడు ఎవరు? పరిమితమైన జ్ఞానం కలిగిన వాడు. అనంతుడైన అనగా ఇన్ఫైనైట్, అనంతుడైన దేవుణ్ణి
పరిమితమైన జ్ఞానము కలిగినటువంటి మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఒక పోలిక పోల్చాడు ఆయన. ఏమనంటే, సముద్రములో ఉన్నటువంటి విస్తార జలాలన్నీ ఆయన జ్ఞానమైతే, సముద్రంలో ఉన్న విస్తార జలాలన్నీ ఆయన జ్ఞానమైతే, మన తలకాయలు లేకపోతే మన మెదళ్ళు ఒక చిన్న గ్లాస్తో సమానం. గ్లాసులో సముద్రపు నీటిని నింపి అంతా ఇంతే అనుకుంటే ఎలా ఉంటుంది? సముద్రం అంతా ఇంతే అనుకుంటే ఎలా ఉంటుంది? అంటే ఎంత పట్టగలదో అంతే పడుతుంది ఈ గ్లాస్. సముద్రపు నీటినంతా ఇది పట్టలేదు, దీనివల్ల కాదు, దీని తాహతుకు మించింది అది. మన జీవితాల్లో దైవ కార్యాలు మనకు అర్థం కావు, అది మన బుద్ధికి మించిన సంగతులు. యోబు ఎలా ఆయన సార్వభౌమత్వాన్ని మౌనంగా ప్రశాంతంగా ఎలా అంగీకరించాడో మౌనంగా అంగీకరిద్దాం. దాన్ని తెలుసుకునే ప్రయత్నం, అదే యోబు గ్రంథం దానికి సమాచారం ఇవ్వదు అని నిన్నటి నుండి చెప్తున్నాను, ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మన మనస్సుల్లో ఉన్న ఈ ప్రశ్నకు వై లార్డ్, ఎందుకు ప్రభువా అనేది ప్రశ్న అయితే దానికి వేరే ఆన్సర్స్ ఉన్నాయి, మనం వేరే రకంగా చూడొచ్చు. కానీ యోబు గ్రంథంలో మాత్రం ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడలేదు. యుద్ధకాలం ఎందుకు, శ్రమ ఎందుకు, బాధ ఎందుకు అని దేవుడు ఎక్కడా కూడా వివరణ ఇవ్వలేదు. కానీ ఈ శ్రమలను, ఈ యుద్ధకాలాన్ని ఒక్కొక్కరు ఎలా చూస్తారో త్వరగా మనం ఒక 3 విషయాలు త్వరగా మనం ఆలోచించేద్దాం. సమయం చాలా అయింది. 1వ అధ్యాయం ముందుగా ఒక వ్యక్తిని చూద్దాం, తర్వాత 2వ భాగానికి వద్దాం. 1వ అధ్యాయం 10వ లేకపోతే 11వ వచనం. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. శత్రువు శ్రమను ఎలా చూస్తాడో తెలుసా? శత్రువు ఒక భక్తుని జీవితంలో బాధను ఎలా చూస్తాడో తెలుసా? శ్రమ తనకు ఏమైనా ఉపయోగపడతాదేమో అనుకుంటాడు. అర్థమవుతుందా? శ్రమ, బాధ తనకేమైనా ఉపయోగపడుతుందేమో అనుకుంటాడు. అతని ఉద్దేశం ఏంటి? ముఖము మీదే దేవుణ్ణి దూషించాలి. ఎవరు? యోబు. ఎవరిని? దేవుణ్ణి. ఆయన నిన్ను ముఖం మీద దూషించాలంటే ఇప్పుడు ప్రభు ఏమనుమతించాలి? శ్రమను అనుమతించాలి. శ్రమను తనకు అనుకూలంగా మార్చుకోవటానికి శత్రువు ప్రయత్నం చేస్తాడు. ఆయనను అపార్థము చేసుకోవటానికి అవకాశాలను కలుగు చేస్తాడు. అందుకనే శత్రువు భక్తిని ఎలా చూస్తాడంటే, వినండి, అపవాది భక్తిని ఎలా చూస్తాడంటే సెల్ఫిష్ అన్నమాట, స్వార్థపూరితమైన భక్తి. సెల్ఫిష్ రిలీజియన్ అని అన్నాడు ఇంకొక ఆయన. స్వార్థపూరితమైన భక్తి అంటే అతను భక్తి చేస్తున్నాడు అంటే అతని భక్తి వెనకాల ఏముంది? స్వార్థం ఉంది. నువ్వు మేలు చేసినంత వరకే ఈ మానవుడు భక్తి కలిగి ఉంటాడు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇతని బ్యాచే. అతని మనసు మన మనసు దాదాపు ఒకటే అయినట్లే. భక్తి అన్నది దేవుడు మేలు చేసినంత వరకు మాత్రమే నేను భక్తిని కలిగి ఉంటాను అంటే నీ విషయంలో అపవాది కరెక్ట్. దేవుడు నన్ను శ్రమ పెట్టినా సరే నేను భక్తిని విడిచిపెట్టను అనేవారు ఉన్నారే, వీరు ఎవరికి చెందినవారు? దేవునికి చెందినవారు. అంతే, వెరీ సింపుల్. దేవుడు నన్ను శ్రమ పెడితే నేను భక్తిని విడిచిపెడతాను, దేవుని విడిచిపెడతాను, ప్రార్థనను విడిచిపెడతాను, వాక్యాన్ని విడిచిపెడతాను, సహవాసాన్ని విడిచిపెడతాను అంటే ఆ విషయంలో శత్రువు ఆలోచన నిజమే. మీ విషయాల్లో అలాంటి ఆలోచన నిజమే. ఏమని? సమృద్ధి ఉంది కాబట్టి నువ్వు భక్తిగా ఉన్నావు. ఇప్పుడు అన్నీ తీసేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? ఆయన్ని దూషిస్తాం, ఆయనతో సంబంధాన్ని తెంచేసుకుంటాం. ప్రియులారా, యోబు ఏమి నిరూపించాడో తెలుసా? అపవాది ఆలోచన తప్పు అని నిరూపించిన వాడు, అపవాది యొక్క ఆశపై నీళ్లు చల్లినవాడు. నీవు ఆశపడ్డావు నా శ్రమ దినాన ఆయన ఏమైనా దూషిస్తానేమో అని,
కానీ దూషించలేదు. బదులుగా ఒక మాట అన్నాడు, చంపినా సరే, దేవుడు నన్ను చంపినా సరే నా యథార్థతను, నా నీతిని విడిచిపెట్టను. నేను ఆయన్ని వదిలిపెట్టను. ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన్ని వదిలిపెట్టను. మరొక వచనం మనకు బాగా తెలిసిన వచనమే, ప్రవక్త అయిన హబక్కూకు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చదువుకుందాం. చూడండి, కొంచెం మనకు అర్థమయ్యేలా వాళ్ళు మాట్లాడారు. చాలాసార్లు చదువుకున్నాం, కానీ అవసరాన్ని బట్టి ఊరికలా చదువుకొని వద్దాం. 3వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17 వచనం నుండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, లేక ఉండినను, పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించను. నా ఆధారం ఆయనే. నా భక్తికి, నా సమృద్ధికి సంబంధం లేదు బ్రదర్. నా భక్తికి, నా సుఖానికి సంబంధం లేదు. సుఖమున్నా, దుఃఖమున్నా, బాధున్నా, కష్టమున్నా నేను దేవుని వదిలిపెట్టను. సుఖములో దేవునితో ఉంటాను, బాధలో దేవునితో ఉంటాను, కన్నీళ్ళల్లో దేవునితో ఉంటాను, ఆనందంలో కూడా దేవునితో ఉంటాను. ప్రియులారా, శ్రమలో అపవాదికి చిక్కిపోతున్న వారు ఎంతమందో, కొంత బాధ కలుగగా, కొంత శ్రమ కలుగగా ఆయనను సందేహిస్తున్న వారు ఎంతమందో, ఆయనకు దూరమైపోయిన వారు ఎంతమందో. ఈ ఉదయకాలం వేళ ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో, మీ ఆప్తులను మీరు కోల్పోయినప్పుడు, నిష్కారణంగా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, హృదయము బద్దలయ్యే నిందను మనం పొందుతున్నప్పుడు, తీవ్రమైన అవమానం, బాధ, కష్టం మన కుటుంబాలను కమ్మినప్పుడు, ఎవరైనా ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిన వారు ఉన్నారా ఈ ఉదయకాలం? ఒకవేళ ఉంటే శత్రువు ఎత్తుగడ మీ విషయంలో పారినట్లే. శత్రువు ఎత్తుగడ మీ విషయంలో పారినట్లే. శత్రువుకు ఒక రకంగా మీరు శత్రువు యొక్క ఆలోచనను సమర్థించినట్లే. ఆరోగ్యము పోయినా కూడా ఆయన భక్తిని విడిచిపెట్టలేదు. బదులుగా ఒక మాట అన్నాడు, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. పర్లే, ఏమైనా కానీ ఆయనకు మహిమ కలిగితే చాలు. జస్ట్ ఆయనకు మహిమ కలగని, అంతే. ఏమైనా జరగని ఆయనకు మహిమ కలగని. ఇది శత్రువు యొక్క దృక్పథం. దేని పట్ల? మన శ్రమ పట్ల, మన బాధ పట్ల. రెండవ విషయం దగ్గరికి రండి. 4వ అధ్యాయంలో యోబు స్నేహితుల దృక్పథం చూడండి. శ్రమలను ఎట్లా చూస్తున్నారు వాళ్ళు అంటే, ఒకసారి త్వరగా చూడండి. 4వ అధ్యాయం, ఇది స్నేహితుల వేదాంతం. చెప్పాలంటే వీళ్ళ థియాలజీ, స్నేహితుల థియాలజీ, స్నేహితుల వేదాంతం. ఏం చెప్పారు వాళ్ళు? 4వ అధ్యాయం 7వ వచనం, జ్ఞాపకము చేసుకున్నాము. నిరపరాధి అయిన ఒకడు నశించెనా, ఎక్కడైనా నిర్మూలమైరా, నేను చూసినంత వరకు దాన్ని కీడును విత్తువారు దానినే కోయిదురు. ఈయన అభిప్రాయం ఏంటి? వినాలి. ఈయన అభిప్రాయం ఏంటి? అక్కడ ఉన్నదే, మీరే చెప్పండి. ఈయన అభిప్రాయం ఏంటి? యథార్థవర్ధనులు, నమ్మకస్తులకు ఏ కీడు కలగదు. ఇతను చెప్పింది సరైందేనా? మీరే చెప్పండి. ఇతను ఏమంటాడంటే, నీ కీడు కలిగిందంటే నువ్వు తప్పు చేసావు. ఉన్నారు ఇక్కడ ఎలిఫజులు, చాలామంది ఎలిఫజులు ఉన్నారు. ఆ దైవ సేవకుని గృహంలో శ్రమ రాగా ఏమంటారు చెప్పండి? కీడు కలిగిందమ్మా. నాకు కాలు బాగాలేకపోతే మా పిల్లలందరూ వచ్చారు. పిల్లలందరూ వచ్చి చాలా, అంటే నేను పెద్ద సమస్య అని చెప్పలేదు, కానీ అది కొంచెం సమస్య తీవ్రత తిప్పిన తర్వాత మా పిల్లలందరూ వచ్చారు. ఒకరితో ప్రార్థన చేస్తే ఆ పిల్లడు అన్నమాట ఏంటంటే, ప్రభువా, ఎందు నిమిత్తము, ఏ కారణాన్ని బట్టి ఈయనకు ఈ బాధను పెట్టావో అని అన్నాడు ఆయన. ఏ కారణాన్ని బట్టి. పాపం ఫస్ట్ టైం చేశాడు ప్రార్థన, తెలియక చేశాడు, అది ఇంటెన్షనల్గా కాదు. నాకెందుకో లోపల అవును కదా, ఏ కారణాన్ని బట్టి. పోయిన తర్వాత కూడా ఆలోచన చేసినా నేను. అంటే ఐఎమ్ పర్ఫెక్ట్ అన్న ఉద్దేశం కాదు. అంటే ఎలా చూస్తారు చెప్పండి శ్రమను? ఎలిఫజే
ఊరకనేనా? చేశాడు ఏదో కాబట్టి వచ్చి ఉంటుంది అని. చూడండి తర్వాత ఏమన్నాడు? 5వ అధ్యాయం 17వ వచనం చూద్దామా? 5వ అధ్యాయం 17వ వచనం. ధన్యుడు. సారీ 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి 5వ అధ్యాయం. అయితే నేను నా దేవుని ఆశ్రయించదను, దేవునికే నా వ్యాజ్యాన్ని అప్పగిస్తాను. నేనైతే ఇది ఎవరు? ఎలీఫజు. నేనైతే ఏం చేస్తానంటే సమస్యను దేవుని చేతిలో పెట్టేస్తా. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. సో దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. 18-19 కూడా చూడండి. 5వ అధ్యాయం 18-19. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఎప్పుడు నువ్వేం చేశావు? ఎలీఫజు ఉద్దేశం అదే. ఎలీఫజు ఉద్దేశం ఏంటంటే తప్పు చేశావు, శ్రమను అనుమతించాడు. నేనైతే ఇట్లా చేస్తాను. దేవుడు గద్దించాడా? నువ్వు ధన్యుడో, నువ్వు ఒప్పుకో, పాపాన్ని ఒప్పుకో, తప్పును తెలుసుకో, దిద్దుకో. 6 బాధలు కాదు 7 బాధలు కలిగిన దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. కమాన్ రా, తీర్మానం చేపిస్తా. రైట్, నా దగ్గరికి రా, ఒప్పుకో, ఇప్పుడే ఒప్పుకో. వద్దన్న ఒప్పుకోండి. కొంతమంది బలవంతం చేస్తుంటారు. నువ్వు ఒప్పుకో అని. పాపం ఒప్పుకుంటాడు, 2 నెలలు కూడా ఉండడు. రైట్, సర్లేండి, వదిలేయండి. ఇక్కడ ఆయన చేస్తున్న ప్రయత్నం ఇప్పుడే ఒప్పుకో. 6 కాదు 7 బాధలు కలిగిన వదిలిపెడతాడు. ఇది ఇతని థియాలజీ. ఎవరిది? ఎలీఫజ్ది. ఈయన ఇలా చూస్తున్నాడు దీన్ని, శ్రమని, యోబు కలిగిన బాధని. రెండో వ్యక్తి దగ్గరికి వద్దాం. ఎవరైనా రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? బిల్దదు. ఈయన కొంచెం డోస్ పెంచుతాడు. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 11వ వచనం. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా అని అన్నాడు. 12వ వచనం కూడా చూడండి. పచ్చగా ఉన్నది కానీ త్వరగా వాడిపోవును. కిందేమన్నాడు? దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును అని అన్నాడు. అతని ఆశ భంగమగును అని. ఈ మాట అన్నది ఎవరు? బిల్దదు. 6వ వచనంలో కూడా అంటాడు చూడండి. 6వ వచనం కూడా చూడండి. రైట్, 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. నువ్వు ఒకవేళ ఇట్లాంటి వాడవైతే నువ్వు ఇట్లా అవుతావు. ఈయన ఉద్దేశం ఏంటంటే బురద లేకుండా జమ్ము పెరుగుతుందా? దేవుని మరచు వారందరి గతి ఇట్లే ఉన్నాను అంటే ఇంత గతంలో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, ఇప్పుడు ఏమయ్యావు? విడిచిపెట్టావు, మర్చిపోయావు, దేవునికి దూరం అయిపోయావు, సంబంధం దెబ్బతింది. చూసుకో ఒకసారి. ఆయనేమో నువ్వు పాపం చేసావన్నాడు, ఈయనేమన్నాడు? నీ సంబంధం దెబ్బతింది. ఊరకనే పెరుగుతుందా? ఆధారాలు చెప్పాడు, ఉపమానాలు చెప్పాడు. బురద లేకుండా జమ్ము పెరుగుతుందా? ఎట్లా పెరుగుతుంది? దేవుని మరచు వారందరి గతి ఇదే. నువ్వు దేవుని మర్చిపోయావు, అందుకనే ఇది. నువ్వు దేవునికి దూరం అయ్యావు, అందుకనే ఇది. నువ్వు భక్తిహీనుడు అయిపోయావు, అందుకే ఇది. నువ్వు యథార్థవంతుడు కాకుండా అయిపోయావు, అందుకే ఇది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే పరలోకం అనేది యోబునేమని? ఇతను యథార్థవర్తనుడు. ఇతను ఏమంటున్నాడు? నువ్వు యథార్థవంతుడు అయితే ఇట్లా జరిగేదే కాదు. నువ్వు యథార్థతను వదిలిపెట్టావు, నువ్వు భక్తిని వదిలిపెట్టావు, నువ్వు భక్తిని మర్చిపోయావు. ఇది నేనమాట. అయితే ఒక మాట యోబు ఏమన్నాడో తెలుసా? అది కూడా చూడండి ఒకసారి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఎలీఫజు కూడా ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఒప్పుకోలేదు అంత ఈజీగా. 6వ అధ్యాయం 10వ వచనంలో ఎలీఫజు కూడా ప్రత్యుత్తరం ఇచ్చాడు యోబు. సరే, మనం దానికి సమయం లేదు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. 9వ అధ్యాయం 22లో ఏమన్నాడు? నువ్వేమన్నావు? నువ్వు యథార్థవంతుడని ఎడలా అని అన్నావు కదా. ఇప్పుడు యోబు ఏమంటున్నాడు? యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా అందరినీ నేను వాదించుచున్నాను. అయ్యా, యథార్థవంతులకు ఉంది సమస్య, దుష్టులకు కూడా ఉంది సమస్య. ఈ నమ్మకం ఎవరిది? యోబుది. నేను యథార్థవంతుడినే. ఒక స్నేహితుడు అన్నాడు,
భక్తిని విడిచిపెట్టావయ్యా నువ్వు, అందుకే దేవుడు ఇది అనుమతించాడు. పాపము చేసావయ్యా నువ్వు, అందుకే దేవుడు ఇది అనుమతించాడు. మూడో వ్యక్తిని చూద్దాం, చూడండి. 11వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుదాం. ఇతను జోఫరు. ఇతను ఇంకొంచెం తీవ్రంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. 4వ వచనం నుండి. నీవు అనుచున్నావే మేలు, మేలు, మేలు తెలుసుకుందువు. తెలుసుకోను అంటే అర్థం ఏంటంటే, నువ్వు అనుకుంటున్నావు పవిత్రుడు అని, నువ్వు చాలా తప్పు చేసావు. ఎంత 100% తప్పు చేసావు, 90% మర్చిపోయావు. అంటే అధిక భాగమైన మర్చిపోతాడు. నువ్వు ఎంత తప్పు చేసినా దేవుడు మర్చిపోతాడు. కానీ దేవుడు మరచిపోకుండా నిన్ను శిక్షిస్తున్నాడంటే ఎంత పెద్ద తప్పు చేసింటే దేవుడు నిన్ను అదే ఆయన ఉద్దేశం. దోషము ఆయన ఏం చేస్తాడు, అధిక భాగం ఏం చేస్తాడు, దేవుడు మర్చిపోతాడు. అంటే చిన్న చిన్న తప్పులు పట్టించుకోడు ఆయన. నువ్వు చిన్న చిన్న తప్పులు చేసింటే ఆయన పట్టించుకోండి, నిన్నేమి చేయడు. యోబు, నువ్వు చేసింది సామాన్యమైంది కాదు, చాలా పెద్దది. అందుకే నీకు పరిస్థితి. ఈ మాట అన్నది ఎవరు? జోఫరు. చూద్దాం, చూడండి ఇంకేమన్నాడు. ఒక మాట మనం చదువుదాం. 10వ అధ్యాయంలో ఇంకొంచెం మాట్లాడతాడు ఆయన. 10వ అధ్యాయం 6వ వచనం. నేను దోషిని కాననియు, నీవు ఎరిగియుండియు, క్షమించండి 11వ అధ్యాయమే 14-15 వచనాలు. సారీ. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, కొట్టివేసిన ఎడల నీవు సంతోషించదవు అని అన్నాడు. చాలు, ఇంకంతే. నీవు ఇలా ఉన్నింటే నువ్వు సంతోషిస్తావు. ఇప్పుడే నువ్వు కొట్టేసుకో అని చెప్తూ వచ్చాడు. సరే, త్వరగా చూడండి యోబు ఏం ప్రత్యుత్తరం ఇచ్చాడు ఇతని మాటకు. నువ్వు చాలా తప్పు చేసావు అన్నాడు. యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. 12వ అధ్యాయం రెస్పాన్స్ ఇంకా చేతగా లేదు యోబుకు, వ్యంగ్యత వచ్చింది అప్పుడే. 12:3 చూడండి. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది కాను. పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చాను అన్నాడు. 13:2 చూడండి. మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను. డోంట్ ట్రై. మీకు చాలా తెలుసు అని నిరూపించుకునే ప్రయత్నం చేయటం. నేనేం తక్కువనేమి కాదు, నాకు బాగా తెలుసు. ఒప్పుకోలేదు యోబు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇవన్నీ ఆలోచన చేశామంటే, అమ్మా అయ్యా వినండి. 3 స్నేహితులు 3 రకాలుగా మాట్లాడారు యోబు శ్రమని. మొదట ఆయన ఏమన్నాడు? నీవు పాపం చేశావు అని అన్నాడు. రెండవ ఆయన ఏమన్నాడు? నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు. ఒకప్పుడు బాగానే ఉన్నావు, కానీ ఇప్పుడు ఏమయ్యావు? దేవుణ్ణి మర్చిపోయావు, భక్తిహీనుడు అయిపోయావు అని అన్నాడు. పడిపోయావు అని అన్నాడు. మూడవ ఆయన ఏమన్నాడు? నువ్వు చేసిన పాపం చిన్నదైతే కాదు, అధిక దోషము చేశావు, అందుకే దేవుడు శ్రమను అనుమతించాడు. లోకం అమ్మా అయ్యా దయచేసి వినండి, లోకం ఇంతకు మించి ఆలోచన చేయలేదు. లోకం కాదు, విశ్వాసులైన వారు కూడా ఇంతకు మించి ఆలోచన చేయలేరు. నీ నిర్దోషత్వం, నీ యథార్థత, నీ భక్తి, నీ పరిశుద్ధత వాళ్ళకి అర్థం కాదు. దేవుని పట్ల నీవు ఎంత రోషము కలిగిన వాడో కూడా వాళ్ళకి అర్థం కాదు. మన భక్తి, మన యథార్థత, దేవుని పట్ల మన నమ్మకత్వం వారికి అర్థం కాదు. పరలోకం సైతం యోబును యథార్థవంతుడు అంటుంటే ఈ 3 కలబడి వీళ్ళు చెప్పిన వాటి ఏంటి? నీవు నేరం చేశావు. మన శ్రమ దగ్గర సహజంగా మనం ఎదుర్కొనే మరొక స్పందన, స్నేహితులు, సహోదరులు, అవసరమైతే కొంతమంది వాక్యము తెలిసిన వారు సైతం మన యుద్ధకాలాన్ని, మన శ్రమలను ఇలాగే చూస్తారు. వాళ్ళు ఇలాగే చూస్తారు.
ఇక్కడ కొంచెం యువతలకు వచ్చి మాట్లాడదాం. నీ సహోదరుని శ్రమను, ఆ దైవజనుని బాధను, నీ పొరుగు వారికి కలిగినటువంటి దుఃఖాన్ని మనం ఎలా చూస్తున్నాం? మనం ఎలా చూస్తున్నాం? ఎలీఫజు వలె, బిల్దదు వలె, జోఫరు వలె నీకు పైసా తెలీదు ఆయన గురించి, పాపం చేశాడని బయట ప్రచారం చేస్తావా? నీకు ఏమీ తెలియదు ఆయన శ్రమకు వెనకాల కారణం ఏంటో తీర్పు తీర్చేస్తావా? అందుకే ప్రభు కోపడ్డాడు వీళ్ళ మీద. జ్ఞానము లేకుండా నిరర్ధకమైన మాటలు చెప్తున్నా. వీళ్ళెవరు? దేవుడు కోపగించాడు వాళ్ళ మీద. నమ్మండి అమ్మా, అయ్యా, పైసా జ్ఞానము లేకుండా, ఇసుమంతా కూడా ఎదుటివారి గురించి తెలియకుండా, ఎదుటివారి శ్రమకు ఇది కారణం అని తీర్పు తీర్చే ఎలీఫజులు, జోఫరులు, బిల్దదులు ఎవరైనా ఈ కూడికలో ఉంటే దేవుని కోపం వారి మీదకి వస్తుంది. దేవుడు కోపగించాడు. యోబు లేచి పరిహారము చేసేంత వరకు కూడా ఆయన ఊరుకోలేదు. మీకు తెలుసా, యోబు దగ్గరికి వెళ్ళి ఇలా చేసింటే బాగుండేది వాళ్ళు. యోబు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి వారి పక్షాన ప్రభు దగ్గర ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అసలు వాస్తవానికి ముగ్గురు కలిసి యోబు దగ్గరకు వచ్చి ఏం చేయాలి? బాధలో ఉన్నావు బ్రదర్, ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం, కరుణించు ప్రభువా, క్షమించు ప్రభువా అని బ్రతిమలాడదాం. ఇది కదా శ్రమ దగ్గర చేయాల్సింది. ఇది కదా ఎదుటివారి బాధ దగ్గర మనం చేయాల్సింది. వారు అసలే పోరాటములో ఉంటే, యుద్ధములో ఉంటే నీవు ఎక్కుపెట్టే బాణాలు ఇంకెంత నొప్పి కలిగిస్తున్నాయి వారికి. నువ్వు వారిని ఎంత శ్రమలోనికి నెడుతున్నావు నీకు అర్థమవుతుందా? పోనీ ఏమైనా తెలుసా? అది తెలీదు. నువ్వు ఎలా వ్యాఖ్యానిస్తావు మరి? దేవుడు కోపగించుకుంటాడు. యోబు గ్రంథమే నిదర్శనం. ఈ జ్ఞానము లేని వేదాంతం పలికిన వీరి మీద దేవుడు కోపగించుకుంటాడు. వారు పలికింది సరియే, కానీ సందర్భం సరి అయింది కాదని నిన్న దేవుని దాసులు అన్నారు. వారు పలికిన మాటలు సరి అయినవే, కానీ సందర్భం సరి అయింది కాదు, ఆయనకు వర్తించదు. వారి స్వరస్థాయి కూడా సరిపోదు. అక్కడ చాలా కఠినంగా మాట్లాడతారు. నీ కొడుకులు తప్పు చేశారు అందుకే తీసుకున్నాడని. ఎప్పటికప్పుడు పవిత్రపరచుకుంటూ వెళ్ళిపోతుంటే నీ కొడుకులు ఎందుకు తీసుకున్నాడో తెలుసా? నీ బిడ్డ ఎందుకు చచ్చిపోయిందో తెలుసా? నీ కొడుకు ఎందుకు చచ్చిపోయాడో తెలుసా? కొడుకు చనిపోయి బాధపడుతుంటే నీ కొడుకు ఎందుకు చనిపోయాడో తెలుసా? వాళ్ళు తప్పు చేసింటారంటే ఎలా ఉంటుంది తండ్రికి? ఎంత వేదన కలుగు చేశారు వారు. ఇలాంటి కఠినులైన సహోదరులు ఎవరైనా ఒకవేళ కూడికలో ఉంటే శ్రమ దినాన సహోదరుల బాధ దగ్గర అవసరమైతే వెళ్ళి ప్రార్థన చేయండి. తీర్పు తీర్చి చెయ్యని తప్పును ఒప్పించే ప్రయత్నం ఈ స్నేహితుల వల్ల చేయకుండా మన ముందుగాక. ఇది స్నేహితుల దృక్పథం. దేని పట్ల? శ్రమ పట్ల. సరే, ఒకసారి యోబు దగ్గరికి రండి. ఒక భక్తుడు శ్రమను ఎలా చూస్తాడు? యోబుని గురించి ఆలోచించేద్దాం త్వరగా. యోబు గ్రంథం 3వ అధ్యాయం, ఇతని ప్రారంభాన్ని చూద్దాం. మొదట ఎలా స్పందించాడు? 3వ అధ్యాయం 3వ వచనం. యోబు ఇలాగ నేను నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక అని అన్నాడు. 7వ అధ్యాయానికి రండి. 2వ వచనం, 3వ వచనం. ఆశ లేకయే జరుగు బాధ ఎంతకాలం? యోబు బాధ నెలలవుతుంది. ఎన్ని నెలలో తెలియదు, మరి సంవత్సరాలు కూడా అయిందేమో తెలియదు. 7వ అధ్యాయానికి మాత్రం ఏమైంది? నెలలు అయ్యాయి. 3వ అధ్యాయం నుండి 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. అమ్మా మాట్లాడొద్దమ్మా. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. నెలలైపోయాయి. శ్రమ దగ్గర ఒక భక్తుని తొలి స్పందన ఏంటి చెప్పండి? మొట్టమొదటి యోబు స్పందన. గొప్ప భక్తుడే, కానీ మొదటి స్పందన ఏంటి?
నిరుత్సాహం. భక్తుడైన యోబు సైతం నిరాశపడ్డాడు, నిరుత్సాహపడ్డాడు. చనిపోయింటే బాగుండు ఈ దినాన్ని చూసే బదులు. ఇది సహజం. భక్తుడైన యోబు సైతం తాను చనిపోయింటే బాగుండు. అదే అన్నాడు కదా 7వ అధ్యాయంలో, నేను ఉరి తీయవలనని నేను కోరుచున్నాను, నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. నన్ను ఎవరైనా ఉరి తీస్తే బాగుండు, నేను చనిపోయింటేనే బాగుండు, నేను బ్రతకడం కష్టం అని ప్రారంభించాడు. భక్తుల స్పందన శ్రమ దగ్గర నిరుత్సాహం అనేది తొట్టతొలిగా సహజం. అవతల వ్యక్తి నిరుత్సాహపడితేనే, నువ్వు భక్తుడు అయ్యుండి నువ్వు ఏడుస్తావా, భక్తుడు అయ్యుండి నువ్వు కునిగిపో, ఇది కూడా పాపమే మనలకి. శ్రమ దగ్గర భక్తుల స్పందన నిరుత్సాహం, కన్నీళ్ళు, బాధ అన్నది సహజం. ప్రభు కన్నీళ్ళు విడవలా, యోబు పౌలు కన్నీళ్ళు విడవలా. బాధ, కన్నీళ్ళు శ్రమ దగ్గర భక్తులకు సహజం. ఎవరైనా ఒకవేళ ఏడవాలనిపిస్తే ఏడవండి. నా దృష్టిలో మాత్రం ఒకవేళ తప్పైతే నన్ను సరి చేయండి. మీకు ఏడుపు వస్తే ఏడవండి, భారం కొంచెమైనా తీరుతుంది. సహజం. భక్తుల బాధల దగ్గర ఈ అనుభవం అన్నది సహజం. కొంచెం ముందుకు రండి, యోబు ఎలా మారిపోయాడో. నిరుత్సాహం నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో చూద్దాం. దయచేసి రండి, ముందుకు రండి. 23వ అధ్యాయం యోబు గ్రంథం. 19వ అధ్యాయానికి రండి, క్షమించండి. 19వ అధ్యాయం యోబు గ్రంథం 19వ అధ్యాయం. మీకు తెలుసు కదా వచనం. 19వ అధ్యాయం 25వ వచనం చూడండి. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచాను. ఇప్పుడేమన్నాడు? నిరుత్సాహములో నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నిరీక్షణకు వచ్చాడు. నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన ఎరుగుదును, ఆయన నాకు తెలుసు. నిరుత్సాహములో నుండి నిరీక్షణకు వచ్చాడు. ఇది రెండవ స్పందన. సమయం లేదు, నేను త్వరగా చదువుతున్నాను. నిరుత్సాహం ఉంది, నెక్స్ట్ ఏమొచ్చింది? నిరీక్షణ వచ్చింది. శరీరము లేకపోతే శరీరముతో ఎట్లయినా కావచ్చు, నేను విడిపించబడతా, ఈయనకు మళ్ళీ ఆశలు పుట్టాయి, దేవుని పట్ల నమ్మకం కలిగింది, నా విమోచకుడు. ఇది హిస్టారికల్ స్టేట్మెంట్. దేవుని గ్రంథం అంతటిలో ఈ వచనం అన్నది ఒక హిస్టారికల్ స్టేట్మెంట్. అది నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, హీస్ మైన్, ఆయన నావాడు అని దేవుణ్ణి తనవానిగా చాలా గట్టిగా ప్రకటించాడు. నిరుత్సాహం నుండి నిరీక్షణలకు వచ్చాడు. పైకి రండి, ఇంకొక వచనం చదువుదాం. 23వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. 23:10. ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె ఆయనకు కనపడతాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఫెయిత్, విశ్వాసంలోకి వచ్చాడు. నిరుత్సాహం పోయింది, నిరీక్షణ వచ్చింది. అధ్యాయాలు గడిచే కొలది, శ్రమలో కొనసాగే కొలది మనదంతా రివర్స్. ఫస్ట్ బాగా బీభత్సమైన విశ్వాసాన్ని చూపిస్తాం. శ్రమ వచ్చినప్పుడు నెలలు జరుగుతూ ఉండగా ఇంకా దిగిపోతుంది. కొంతకాలానికి భ్రష్టులమైపోతాం, వదిలిపెట్టి వెళ్ళిపోతాం. యోబు అలా లేడు. శ్రమ కొనసాగుతుంది, స్నేహితుల తాకిడి ఎక్కువైపోయింది, మనసు మీద దాడి చేస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారు, బాధ ఎక్కువైపోతుంది. నువ్వు తప్పు చేసావు అని నింద ఎక్కువైపోయింది. వారితో వాదిస్తూ ఉండగానే యోబు బలపడుతూ వచ్చాడు. నిరుత్సాహం నిరీక్షణకు వచ్చింది. నిరీక్షణలో నుండి ఎక్కడికి వచ్చాడు? విశ్వాసంలోకి వచ్చాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. హలో, నా మార్గం ఆయనకు తెలుసు, నా బాధ ఆయనకు తెలుసు, నా పుండు ఆయనకు తెలుసు, కారుతున్న రస్సి ఆయనకు తెలుసు, నాకు కలిగిన నొప్పి ఆయనకు తెలుసు, ఆయనకు బాగా తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. నీ క్యాన్సర్ తెలుసు, నీ షుగర్ తెలుసు, నీ ఇంట్లో ఉన్న నొప్పి తెలుసు, నీ బాధ తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. తెలియక కాదు, హి నోస్ ఎవ్రీథింగ్. నీకు ఎంత సీవియర్ పెయినో ఆయనకు తెలుసు. తెలియదు అన్నట్లు మాట్లాడుతుంటా కొన్నిసార్లు. ప్రభువా చూడవా, తెలుసుకోవా, ఆయనకు అన్నీ తెలుసు.
మన నొప్పి తీవ్రత ఎంతో కూడా ఆయనకు తెలుసు. మనకు కలుగుతున్న అవమానం ఆయనకు తెలుసు. మనపై పడుతున్న నిందలు ఆయనకు తెలుసు. మన కన్నీళ్ళు, మన బాధ, మన వైరాగ్యం, మన వ్యసనం అన్నీ ఆయనకు తెలుసు. నాకు తెలుసు నన్ను ఆయన శోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. బంగారం అగ్నికి భయపడదు, భక్తుడు కూడా శ్రమకు భయపడ్డు. కానీ నేను ఇంకా స్వర్ణము వలె అయితా. నీవు నాకు దుఃఖాన్ని, బాధను కలిగించే కొలది నా విశ్వాసం ఇంకా రాటు తేలుతుంది ప్రభువా అని అన్నాడా? అంతే, విశ్వాసానికి వచ్చాడు. విశ్వాసం నుండి ఇంకొంచెం ముందుకు రండి. ఎక్కడికి వచ్చాడు చూడండి. 26వ అధ్యాయం 14వ వచనం చూడండి. 26:14. స్వల్పములు మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన బలము ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడో. ఇప్పుడు ఆయన సార్వభౌమత్వాన్ని, ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఎట్లాంటివి? గుసగుస శబ్దాలు. ఇది చిన్నది అయింది. దేవుని అనంత జ్ఞానాన్ని గుర్తించడం ప్రారంభించాడు. దాటరండి 28వ అధ్యాయం 12వ వచనం. 28వ అధ్యాయం 12వ వచనం. ఎక్కడ దొరుకును? ఎక్కడ అని అన్నాడు. 23లో ఏమన్నాడు? దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన మిక్కిలి జ్ఞానవంతుడు, ఆయన సార్వభౌమమైన అధికారము కలిగిన వాడు అన్నాడు 26లో. ఆయన మహాజ్ఞాని అన్నాడు 28లో. ఫలితంగా చివరికి అన్నమాట నేను ముగిస్తున్నాను. 27వ అధ్యాయం 6వ వచనం చూడండి. 27:6. 27:6లో ఏమన్నాడు? నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నేను విడిచిపెట్టాను, నేను ఆయన వదిలిపెట్టాను. నేను గట్టిగా పట్టుకుంటా. నేను ఈ భక్తిని వదిలిపెట్టను, నా ప్రభువును వదిలిపెట్టను, నేను ఆయన వదిలిపెట్టను. ఇది ఒక దృఢమైన తీర్మానానికి వచ్చాడు. ఒకవేళ చంపేశాడా, నేను వదిలిపెట్టను. నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుంటా. శ్రమలో భక్తుడు పాతుకుపోయాడు. శ్రమలో భక్తుడు ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాడు. శ్రమలో భక్తుడు విశ్వాసములో రాటుదేలాడు. శ్రమలో భక్తుడు నిరీక్షణలోనికి వెళ్ళిపోయాడు. శ్రమలో భక్తుడు దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించాడు. శ్రమలో భక్తుడు దేవుని అనంత జ్ఞానాన్ని చూడగలిగాడు. బ్రాడర్, ఇంకా విశాలమైపోయింది. దేవుని గురించిన దృక్పథం పెరిగింది. మరెక్కువ స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. 42వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా చెప్పాడు. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. నేను విన్నది తక్కువ ప్రభువా, ఇప్పుడు నేను కనులారా చూస్తున్నాను. విశాలమైన దైవ దృక్పథం, విశాలమైన దృక్పథం, ఆయన పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఈ భక్తుని జీవితంలో కలిగింది. ఎప్పుడు? శ్రమలో రాటుదేలాడా, పారిపోయాడా? మరి మన సంగతి ఏంటి చెప్పండి? ఒక భక్తుడు శ్రమను ఎలా చూస్తున్నాడు? నమ్మకమైన ఒక విశ్వాసిగా నీ బాధను, నీ కన్నీళ్లను, నీ శ్రమను, నీ నొప్పిని నువ్వు ఎలా చూస్తున్నావు? నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటా. నా చర్మం ఇలా చీకిపోయినా పర్లా, ఒకవేళ ఇదే క్రమంలో నా ప్రాణం పోయినా పర్లా, నేను నా నీతిని విడిచిపెట్టను, నేను గట్టిగా పట్టుకుంటా. ఆయన సార్వభౌముడు, ఆయన మహాజ్ఞాని. నా విశ్వాసాన్ని వదిలిపెట్టను. నా విమోచకుడు సజీవుడు. గట్టిగా, దృఢంగా, గట్టిగా హత్తుకున్నాడు తప్ప దూరమై పారిపోలేదు. ఆలోచన చేయరా? భక్తులముగా, ఆయన పిల్లలముగా శ్రమను ఎలా చూస్తున్నాం? శ్రమలు మనల్ని మరింత స్థిరపరచాలి, మెరుగుపరచాలి, దృఢపరచాలి, మరింత బలవంతులను చేయాలి. శత్రువు విషయమే జాగ్రత్త. మనల్ని భక్తిహీనులను చేయటానికి శత్రువు శ్రమను ఉపయోగిస్తాడు. అతని కోరికను, అతని ఆశను మీరు సఫలం చేయకండి, మనం సఫలం చేయకూడదు.
లోకం ఇలాగే అంటది, అననివ్వండి. దేవుడే యథార్థవంతుడు అంటే నువ్వు యథార్థవంతుడు కాదని అతనంటే మనకేంటి బాధ? పరలోకమే నన్ను యథార్థవంతుడు అంటున్నప్పుడు అతను నువ్వు యథార్థవంతుడు కాదు అన్నప్పుడు నేను ఎందుకు బాధపడాలి? పట్టించుకోకండి. ఒప్పుకోలేదు, చెయ్యని పాపాన్ని ఒప్పించే ప్రయత్నం స్నేహితులు చేశారు, కానీ యోబు ఒప్పుకోలేదు. ఆన్సర్ ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళ వేదాంతం తప్పు, వాళ్ళ థియాలజీ రాంగ్, అంగీకరించలేదు. వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. అననివ్వండి, తృప్తి పడినివ్వండి. ఒకవేళ అనేవారిలో నీవు నేను ఉంటే జాగ్రత్త, దేవుని కోపం మన మీదకి దిగి వస్తుంది. కొంచెం ఎదుటివారి శ్రమ దగ్గర వివేచన లేకుండా, జ్ఞానం లేకుండా నోరు పాడేసుకోవద్దు. జాగ్రత్తగా మాట్లాడండి. నీకేమీ తెలియదు, నాకేమీ తెలియదు, తీర్చేస్తారా? తీర్పు అనేస్తారా? మనము ఎలీఫజులం అవుతాం, మనము బిల్దదులం అవుతాం, మనము జోఫరులం అవుతాం. దేవుడు మనపై కూడా కోపగించుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త. భక్తుల వలె నమ్మకంగా నిలబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక.